గతంలో తీసిన సినిమాల కంటే ఇప్పుడు టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన మూవీలకు సీక్వెన్స్ అయితే ఎక్కువగా రూపొందుతున్నాయి. అలాంటి వాటిలో కొన్నేళ్ల క్రితం వచ్చి పాన్ ఇండియా రేంజ్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా పుష్ప ది రూల్ మూవీకి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప ది రైజ్ ఒకటి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉండగా అందుకు తగ్గట్టుగానే దీన్ని కూడా తీయబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ బాక్స్ ఆఫీస్ పై ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి తోడు బన్నీకి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. అందుకే పుష్ప ది రూల్ మూవీ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో పుష్పరాజు సిండికేట్ బిజినెస్ ను ఎలా రూల్ చేశాడన్నది చూపించబోతున్నారు. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప ది రూల్ కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను కూడా చిత్ర యూనిట్ అయితే ఎప్పుడో ప్రారంభించింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు టాకీ పాటని కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎలాగైనా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలి అని చూస్తున్నారు. పాన్ ఇండియా మొత్తం ప్రభావాన్ని చూపిస్తున్న పుష్ప ది రూల్ మూవీలు ఎంతో మంది నటులు కూడా భాగమవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది నేషనల్ క్రేజ్ ఉన్న ప్రముఖులను కూడా ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూతు ప్రభును ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్టుగా అర్థమవుతుంది. పుష్ప ది రైజ్ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసింది. అయితే ఆమె వెనుక ఒక కథ కూడా ఉంటుందట. దాన్ని పుష్ప ది రూల్ చూపించబోతున్నారని, ఆ సమయం వచ్చినప్పుడు సినిమాలు అల్లు అర్జున్తో పాటు ఆడియన్స్ కి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అని సమాచారం. దీంతో సమంత రోల్ పై అంచనాలు కూడా భారీ స్థాయిలో అయితే పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సుకుమార్ కలిసి తీయబోతున్న పుష్ప ది రూల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అయితే నిర్మించింది. రష్మిక మందన ఇందులో హీరోయిన్ గా చేస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజీల్ విలన్ గా నటిస్తున్నాడు. సునీల్ నర్సయ్య కీలక పాత్రలు అయితే చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అయితే దీనికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.